నా కొడుకుకి భార్యగా, నా ఇంటికి కోడలిగా ఐడెంటిటీ కావాలా, నీకు రిసెప్షన్ కావాలా అని రమాదేవి కోపంగా అడుగుతుంది. అప్పుడే రోజా, అవును, నేనంటూ ఈ ఇంటి కోడలినని కనీసం నన్ను ఎవరు గుర్తించట్లేదు. అందరికీ తెలియాలి అంటే నా ఐడెంటిటీ కావాలి కదా, అందుకనే మా కోసం ఒక రిసెప్షన్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది కదా, అందుకే అడిగాను అని రోజా అంటుంది. ఆ మాట వినేసరికి, నీకెంత ధైర్యం, నా ఇంటికి కోడలుగా అవ్వటానికి ఐడెంటిటీ అడిగినందుకు నీకెంత ధైర్యం అని లాగి పెట్టి చంప మీద కొడుతుంది రోజాని. రోజా అది మనసులో పెట్టుకొని పగ తీర్చుకోవాలి అనుకుంటుంది. ఇక అప్పుడే చామ్ జ్యూస్ కలుపుతూ ఉంటుంది. రామాదేవి తన గదిలో సీరియస్గా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. చామంతి జ్యూస్ కలిపి పక్కన పెట్టి గ్లాస్లో పోసి వెళ్ళిపోయాక రోజా అది చూసి ఇలా అనుకుంటూ ఉంటుంది, ఈ జ్యూస్ రమాదేవికే కదా, ఈ జ్యూస్ని దానికి పాయిజన్ కలిపిస్తే సరిపోతుంది అని ఒక పాయిజన్ తీసుకొచ్చి జ్యూస్లో కలుపుతుంది రోజా. పాయిజన్ కలిపిన తర్వాత ఇలా అనుకుంటుంది, అంతే, ఇంకా ఇది తీసుకెళ్తుంది చామంతి, కాబట్టి ఇంకా ఒకే దెబ్బకి 2 పిట్టలు అని అనుకుంటుంది రోజా. చామ్కి ఆ విషయం తెలియక జ్యూస్ తీసుకొని వెళ్ళి రమాదేవికి ఇస్తుంది. రమాదేవి కోపంగా అనుమానంగా చామ్ వైపు చూస్తూ ఆ జ్యూస్ తీసుకొని తాగుతుంది. చామంతి బయటికి వచ్చేస్తుంది. మరి కాసేపటికే రమాదేవికి వామిటింగ్ అయిపోతుంది. ఇక అప్పుడే హర్ష అక్కడే ఉంటాడు. తను వామిటింగ్ చేసుకుంటూ ఉంటే చేతులు పడతాడు. ఇక అప్పుడే రమ అని చెప్పి అంటూ ఇక తను వామిటింగ్ చేసుకున్నాక హాస్పిటల్కి తీసుకెళ్తే రమాదేవికి స్పృహ ఉండదు. డాక్టర్స్ ఇంకా లోపల ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. రోజా ఇలా అడుగుతుంది, మా అత్తగారికి ఇప్పుడు ఎలా ఉంది అని అడగటంతో తను పాయిజన్ తన తిన్న ఫుడ్లో పాయిజన్ కలిసింది అని అనేసరికి ఒక్కసారిగా చామంతి అలాగే ప్రేమ్ అందరూ కూడా షాక్ అవుతారు. ఇక రోజా మాత్రం నవ్వుకుంటూ ఉంటుంది. ఇక పాయిజన్ ఎలా కలిసిందని చామ్, ప్రేమ్ అందరూ కంగారు పడుతూ ఉంటారు. రమాదేవికి చాలా సీరియస్గా ఉంటుంది. రోజా తన కోపాన్ని, తన అన్నిటినీ కూడా అక్కడ చూపిస్తూ హ్యాపీగా నవ్వుకుంటూ మనసులో చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది.